ఆనంద భైరవి అనన్యతో ఇలా అంటూ ఉంటుంది. ఏదో చిన్నపిల్లవి, ఇంకా తెలుసుకుంటావులే అని చెప్పి నేను నిన్ను ఎప్పటికప్పుడు వదిలేస్తూ వస్తున్నాను. నువ్వు నా పైన పెట్టిన కాన్సన్ట్రేషన్లో 50% నేను నీ పైన కాన్సన్ట్రేట్ చేశానే అనుకో, నువ్వు ఈ ఇంట్లో ఉండవు అని ఆనంద భైరవి అనన్యకు చెప్తుంది. అనన్య షాకింగ్గా ఆనంద భైరవి వైపు చూస్తూ ఉంటుంది. ఇలా చేసినా కూడా చెంప దెబ్బ కొట్టి నిన్ను ఎందుకు వదిలేస్తున్నానో తెలుసా? కొడుకు రోహిత్ మోహన్ చూసి వాడి జీవితంలో ఎన్నో డిస్టర్బెన్సెస్ వచ్చాయి. వాటన్నిటి నుంచి ఇప్పుడే బయటపడే సంతోషంగా ఉంటున్నాడు. వాడి జీవితం బాగుందని చెప్పి మా అక్క బావలు కూడా సంతోషపడుతున్నారు. వాళ్ళ బాధపడటం ఇష్టం లేక వాళ్ళ జీవితంలోకి మళ్ళీ కూడా కష్టమే నీ రూపంలో వచ్చిందని తెలిస్తే ఎక్కడ కుంగిపోతారోనని చెప్పి నిన్ను వదిలేస్తున్నాను, జాగ్రత్త అని ఆనంద భైరవి అనన్యకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తరువాత అనన్య తన చెంపపై చేయి వేసుకుని చెంప దెబ్బను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు అమ్మా నేను కూడా వెళ్ళొస్తాను, పూజ బాగా జరిపించారు అని పంతులు గారు చెప్తూ ఉంటే సరే పంతులు గారు అని చెప్పి ఆనంద భైరవి చెప్తుంది. ఇక బంధువులంతా కూడా మేము కూడా వెళ్ళొస్తాం ఆనంద గారు అని చెప్పి చెప్తూ ఉంటే ఆనంద కుటుంబం అంతా కూడా సంతోషంగా వెళ్ళి రండి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక తర్వాత విశ్వనాథం గీత ఇద్దరు కూడా ఆనంద్ దగ్గరికి వెళ్ళి మేము కూడా వెళ్ళొస్తామమ్మా అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక అప్పుడు శరణ్య ఏడ్చుకుంటూ గీతను హక్ చేసుకుంటుంది. ఇక ఆనంద భైరవి అది చూసి ఒక్కసారి షాక్ అవుతుంది. ఏంటమ్మా శరణ్య అలా ఏడుస్తున్నావు, నీకు ఇక్కడ ఏమైనా బాధ ఉందా అని లీలావతి అడుగుతూ ఉంటుంది. ఇక శరణ్య దర్శన్ వైపు అలానే చూస్తూ ఉంటుంది. అమ్మ శరణ్య నువ్వు అప్పగింతలప్పుడు కూడా ఇంతలా ఏడవలేదు, నీకు ఈ ఇంట్లో ఏమైనా లోటుందా అని కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు. మా అమ్మాయికి మీ ఇంట్లో ఏం లోటు ఉంటుంది లేండి అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటాడు. ఇక గీత శరణ్యని తీసుకుని ఆనంద భైరవ్ దగ్గరికి వెళ్ళి ఆనంద చేతిలో శరణ్య చేతిని పెట్టి ఇకపైన దీని బాధ్యత మీదే అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది ఈరోజు అందరూ కూడా వింతగా ప్రవర్తిస్తున్నారు అని ఆనంద అడుగుతూ ఉంటుంది. అదేం లేదమ్మా ఏదో బెంగగా ఉంది అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటాడు. మీరు ఎలాంటి బెంగ బాధ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మీ అమ్మాయికి ఇది అత్తారిల్లు కాదు పుట్టిల్లే అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు. ఇక విశ్వనాథం దర్శన్ దగ్గరికి వెళ్ళి బాబు దర్శన్ అది అమాయకురాలు, తనకి ఏమీ తెలియదు, నువ్వే అర్థం చేసుకుని మసులుకోవాలి, మీరిద్దరూ నిండు నూరేళ్ళు కలిసి సంతోషంగా ఉండాలి, అదే బాబు మా కోరిక అని చెప్పి చెప్తూ ఉంటారు. వెళ్ళొస్తాం బాబు అని చెప్పి గీత దర్శన్కి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. అమ్మ అనన్య వెళ్ళొస్తాము అని చెప్పి గీత అనన్యకు చెప్తూ ఉంటే పంపించేసి వస్తాను అత్తయ్య గారు అని చెప్పి అనన్య గీత విశ్వనాథం వెంట పక్కకు వెళ్తుంది. ఇదేంటి గీత విశ్వనాథాలు కొత్తగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది. శరణ్య కొత్త పాత లేకుండా మన ఇంట్లో కలిసిపోయి మన ఇంట్లో ఎప్పటి నుంచో తిరుగుతున్న అమ్మాయిలనే ఉంటుంది కదా, ఎందుకు వాళ్ళు అంతలా బాధపడుతున్నారు, శరణ్యకి ఏదో బాధ ఉన్నట్టు అని కోటేశ్వరరావు అంటూ ఉంటే కూతురు పైన బెంగ పెట్టుకున్నట్టు ఉన్నారులే అన్నయ్య, అందుకే అలా మాట్లాడినట్టున్నారు అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు. ఇక అనన్య గీతా విశ్వనాథం వెంట బయటకు వెళ్తుంది కదా. అమ్మ అనన్య శరణ్య గురించి నువ్వే పట్టించుకోవాలి చెప్పి చెప్తూ ఉంటే శరణ్య కోసమే కదా నాన్న జీవితాన్ని త్యాగం చేసి నేను ఎక్కడ ఉంటుంది అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది. శరణ్య బాధపడుతుంటే బయటికి చెప్పదమ్మా, అందుకే ఇంతలా చెప్తున్నాము అని గీత చెప్తూ ఉంటే దాని బాధ గురించి అది బయటికి చెప్పకపోయినా నాకు తెలుస్తుంది కదమ్మా, ఎందుకంటే దాన్ని బాధ పెట్టేది నేనే కాబట్టి అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది. మీరు శరణ్య గురించి ఏమీ ఆలోచించకండి, శరణ్య సంగతి నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అని అనన్య చెప్పడంతో గీత విశ్వనాథం అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక దర్శన్ రూమ్లో ఉంటే శరణ్య దర్శన్ రూమ్లోకి వెళ్తుంది. ఏంటి అలా చూస్తున్నారు, మీ వాళ్ళు తెచ్చిన బట్టలు నా ఒంటి మీద ఉంటే కంపరంగా అనిపిస్తుంది, అందుకే బట్టలు విప్పి పక్కన పడేశాను, నువ్వు కలదరిగా ఉన్నా కూడా అలానే అనిపిస్తుంది అని దర్శన్ అంటూ ఉంటే శరణ్య ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు ఏడుస్తున్నావు, నేనేమైనా కొట్టానా తిట్టానా, అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది కదా, భోజనాల్లో పక్క పక్కన కూర్చొని భోజనం పెట్టించుకున్నావు కదా, నా పక్కన కూర్చుని వ్రతం కూడా చేసావు కదా, ఇంకేంటి నీ బాధ అని చెప్పి దర్శన్ శరణ్యను అడుగుతుంటాడు. అమ్మ వాళ్ళు బాధపడుతున్నారని చెప్పి భరిస్తున్నాను అని దర్శన్ అంటూ ఉంటే శరణ్య ఏం మాట్లాడకుండా దర్శన్ విప్పి పడేసిన బట్టలను మడత పెడుతూ ఉంటుంది. నేను ఇంతలా మాట్లాడుతుంటే నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పి దర్శన్ శరణ్యను అంటూ ఉంటాడు. ఏం మాట్లాడమంటారండి, ఏం మాట్లాడమంటారు చెప్పండి, నేను కొట్టానా తిట్టానా అడుగుతున్నారు, నన్ను కొట్టకుండానే తిట్టకుండానే కళ్ళ వెంట నీళ్ళు వచ్చేలా చేస్తున్నారు, మీరు నిజంగా చాలా గ్రేట్ అండి అని శరణ్య అంటూ ఉంటుంది. అంటే నేను నీకు శాడిస్ట్లా కనిపిస్తున్నానా, ఈ రోజు నుంచి నువ్వేం చేస్తావో నాకు తెలియదు, రథం అంటూ భోజనాలంటూ నా పక్కన కూర్చోవాలని
ప్రయత్నించిన మా వాళ్ళు తెచ్చిన బట్టలు కట్టుకోమని నన్ను బలవంతం చేసినా నేను ఊరుకోను అని దర్శన్ అంటూ ఉంటాడు. ఈ వ్రతం ఏర్పాటు చేసింది నేను కాదు కదండి, పెద్దవాళ్ళే కదా అని శరణ్య అంటూ ఉంటుంది. అదే చెప్తున్నాను, ఇక మీదట వ్రతం ఏర్పాట్లు చేపించాలని చూసినా వాళ్లకు నువ్వు ఏం చెప్పుకుంటావో నాకు తెలియదు, నీ ఇష్టం వచ్చింది చేసుకో, నీతో పాటు నేనైతే వ్రతంలో కూర్చోను అని చెప్పి దర్శన్ శరణ్యకు చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు అనన్య ఎవరికో ఫోన్ చేస్తూ ఉంటుంది. అప్పుడు కాంచన ఎవరికే మీ ఫోన్ చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. పంతులు గారికి అని చెప్పి అనన్య చెప్తుంది. ఇందాకలే కదమ్మీ వ్రతం అయిపోయింది అని చెప్పి కాంచన అంటూ ఉంటే వాళ్ళు అనుకున్న వ్రతం అయిపోయింది, నేను అనుకున్న శోభనం జరగాలి కదా అని చెప్పి అనన్య అంటుంది. శోభనానికి ఇప్పుడప్పుడే ముహూర్తాలు లేవని ఆనంద భైరవి చెప్పింది కదమ్మీ అని కాంచన అంటూ ఉంటే వాళ్ళు చెప్తే అది కరెక్ట్ అయిపోతుందా, అందుకే పంతులు గారికి ఫోన్ చేస్తానని చెప్పి అనన్య పంతులు గారికి ఫోన్ చేస్తుంది. ఎవరమ్మా మాట్లాడేదని చెప్పి పంతులు గారు అడుగుతుంటారు. ఆనంద భైరవ్ గారి చిన్న కోడళ్ళు శరణ్యను మాట్లాడుతున్నాను. ఈరోజు మా ఇంట్లో వ్రతం బాగా జరిగింది, రేపు మా శోభనానికి ముహూర్తం పెట్టడానికి మీరు మా ఇంటికి రావాలి అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది. అదేంటమ్మా శోభనం గురించి మాట్లాడాల్సింది పెద్దవాళ్ళు కానీ మీరు ఫోన్ చేశారేంటి అని పంతులు గారు అడుగుతుంటారు. పెళ్లి జరిగింది వాళ్ళు కాదు కదా పంతులు గారు, మాకు కదా, మీ అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాను మీరు రావాలి అని చెప్పి అనన్య చెప్తూ ఉంటే సరే అమ్మా, ఈ కాలం పిల్లలు చాలా ఫాస్ట్గా ఉన్నారని చెప్పి పంతులు గారు ఫోన్ కట్ చేస్తారు. ఏం తమ్మి పంతులు గారికి ఫోన్ చేసావు, బాగానే ఉంది, నీ పేరు చెప్పకుండా శరణ్య పేరు చెప్పావేంటి అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది. ఆనంద భైరవి ముహూర్తాలు లేవు అన్నది, రేపు పంతులు గారి ముందు ఏదైనా తేడా వస్తే నన్ను తిట్లు తినమంటావా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటే నువ్వు చెప్పింది కరెక్టే అమ్మి, ఒకవేళ ఆనంద భైరవి రేపు వైరైనా కూడా ఆ తిట్లేవో శరణ్యకు పడాలి అంతేనా అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటే మరి అంతే కదా అని చెప్పి అనన్య అంటుంది. ఇక మరోవైపు అనన్య కిచెన్లో ఫోన్ చూసుకుంటూ ఉప్మా చేస్తూ ఉంటుంది. ఇక ఉప్మాని టేస్ట్ చూసి చీచీచి ఏంటి ఇంత చండాలంగా ఉంది, ఫోన్లో చూస్తే ఉప్మా చేయటం చాలా ఈజీగా ఉంది, ఉప్మా చేయటం ఇంత కష్టమా అని అనన్య తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే కాంచన వచ్చి ఏం చేస్తున్నావు మమ్మీ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. వంట చేస్తున్నానని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది. నువ్వా అని కాంచన అడుగుతూ ఉంటుంది. నేనే, ఎందుకంటే ఈరోజు వంటలన్నీ చకచక చేసేసి మా అత్తయ్య గారిని మా ఆయన్ను ఇంప్రెస్ చేయాలి అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది. నువ్వు చేయటం వింతగా ఉందమ్మి అని కాంచన అంటూ ఉంటే ఏం చేయను, మొదటి నుంచి అలానే అలవాటైపోయింది అని అనన్య చెప్తూ ఉంటే ఇది కూడా ఆ గీతా విశ్వనాథంలో కుట్రేనమ్మి, వాళ్ళ కూతురైన శరణ్యకు వంట వార్పు అంతా నేర్పించారు, నీకు మాత్రం ఏమీ నేర్పించలేదు అని కాంచన అంటూ ఉంటే అది కూడా నిజమే కదా, ఏది ఏమైనా సరే ఈరోజు వంట చేస్తాను, నా చేతులతో నేనే అందరికీ వడ్డిస్తాను, అందరి దగ్గర మార్కులు కొట్టేస్తాను, నువ్వు బయటికి పో అని చెప్పి కాంచన్ను అనన్య బయటకు పంపించేస్తుంది. ఇక అనన్య రోహిత్ రూమ్ దగ్గరికి వెళ్ళి ఏవండి రండి అని చెప్పి లాక్కొస్తూ ఉంటుంది. ఎందుకు అనన్య అని రోహిత్ అడుగుతుంటాడు. ఈరోజు మీకు ఇష్టమైన పెసరట్టు ఉప్మా చేశానండి, దాంట్లో కాంబినేషన్గా అల్లం చట్నీ కూడా చేశాను, రండి అని చెప్పి రోహిత్ని అనన్య బలవంతంగా కిందకి తీసుకొస్తుంది. ఏంటి నాకు ఇష్టమని పెసరట్టు ఉప్మా చేసావా, థ్యాంక్ యూ అనన్య అని చెప్పి రోహిత్ చాలా సంతోషంగా కిందకు వస్తూ ఉంటే అప్పుడే లీలావతి కూడా వస్తూ ఉంటుంది. అత్తయ్య గారు మీకు ఇష్టమని జీడిపప్పు ఉప్మా చేశాను, రండి తిందురు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది. ఇప్పుడు కాదమ్మా నేను అందరితో పాటు కలిసి తింటానని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది. ఏమండి మీకు ఆకలిస్తుందా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటే నువ్వు పెసరట్టు ఉప్మా అంటే ఆకలిస్తుంది అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు. ఆకలేసినప్పుడు తినాలి కానీ అందరి కోసం ఎదురు చూడకూడదు అని చెప్పి అనన్య అంటూ ఉంటే నేను అందరితో కలిసి తింటానమ్మా, రోహిత్కి పెట్టే అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటే ఇక అనన్య రోహిత్కి ఉప్మా పెసరట్టు పెడుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఆనంద భైరవ్ కూడా వస్తూ ఉంటుంది. అదిగో చిన్నత్తయ్య గారు కూడా మాటల్లోనే వచ్చారు, రండి మీకు కూడా 2 వేస్తాను, అదే అత్తయ్య గారు పెసరట్టు ఉప్మా అని చెప్పి అనన్య ఆనంద భైరవ్ని అంటూ ఉంటుంది. పిన్ని ఈరోజు పెసరట్టు ఉప్మా టేస్ట్ అదిరింది, అనన్య చాలా బాగా చేసింది అని రోహిత్ చెప్తూ ఉంటాడు. నువ్వు తిన్నానా, నేను అందరినీ పిలుచుకుని వస్తానని చెప్పి ఆనంద భైరవి శరణ్య రూమ్కి వెళ్తుంది. శరణ్య దర్శన్ని టిఫిన్కి రమ్మని చెప్పు, అందరం కలిసి చేద్దామని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. సరే అత్తయ్య గారు అని చెప్పి శరణ్య చెప్తుంది. అందరం కలిసి తినే అలవాటు కదా, బ్రేక్ చేశానని చెప్పి కోపం వచ్చినట్టుంది అని చెప్పి అనన్య ఆనంద భైరవిని చూసి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు శరణ్య దర్శన్ దగ్గరికి వెళ్ళి ఏమండి అత్తయ్య గారు టిఫిన్ కోసం రమ్మంటున్నారు అని చెప్పి చెప్తూ ఉంటుంది. నువ్వు తిన్నావా అని దర్శన్ అడుగుతుంటాడు. ఇంకా లేదండి అని శరణ్య చెప్తూ ఉంటుంది. అమ్మ వాళ్ళు అక్కడే ఉన్నారా అని దర్శన్ అడుగుతుంటే అక్కడే ఉన్నారని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది. నువ్వు అన్నీ సిద్ధం చేసుకుని వస్తావే అని దర్శన్ శరణ్యపై కోపడుతూ ఉంటాడు. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.